హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్కు సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ 2 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మాపప్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా నవంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి నవంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ మాపప్ రౌండ్ లో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి లేదు అనేది ఇక్కడ కండిషన్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ కండిషన్, ఎవరికైతే ఇంతకు ముందు రౌండ్ 1 రౌండ్ 2లో సీటీ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అవ్వలేదో లేదా జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని డిస్కంటిన్యూ చేశారో వాళ్ళు ఇప్పుడు మాపప్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అలాగే సెకండ్ కేసు, ఇంతకు ముందు అంటే ఫస్ట్ ఫేజ్ లో కానీ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. థర్డ్ కేసు, ఎవరికైతే కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ థర్డ్ రౌండ్ లో వచ్చిందో, అంటే కన్వీనర్ కోటా మాపప్ రౌండ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో థర్డ్ రౌండ్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఎవరికైతే రౌండ్ 1 రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాలో సీటీ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం థర్డ్ రౌండ్ కి మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే కొద్దిమంది సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ పెట్టుకోకుండా వదిలేశారు, ఇప్పుడు థర్డ్ రౌండ్ కి పెట్టుకోవాలి అనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి ప్రయత్నించకపోయినా ఇప్పుడు థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ కేసు వచ్చి ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఎవరికైతే ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యారో, అంటే వాళ్ళు జాయిన్ అవ్వకపోతే పార్టిసిపేట్ చేయవచ్చు ఇక్కడ, కానీ జాయిన్ అయితే మాత్రం వాళ్ళు అక్కడ నుండి అది క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఒకవేళ పెట్టారు అనుకుందాం, అంటే తెలియక పెట్టారు అనుకుందాం, పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఒకవేళ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కోటాల సీట్ కానీ ఎలాట్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయి తీరాలి అని చెప్తున్నారు. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను, 20 lakhs పెనాల్టీ, 3 years కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నీట్ కౌన్సిలింగ్ నుండి మీరు డీబార్ చేయబడతారు. ఈ పాయింట్ ఇప్పుడు ఈ రోజు కూడా ఇక్కడ మీకు ఇస్తారు. అయినా సరే ఈ పాయింట్ లో మీకు ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ఎవరికైతే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ అవుతుందో ఫస్ట్ టైము వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ కానీ ఎలాట్ అయితే బి కేటగిరీ అయితే 40,000 రూపీస్ పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదే సి కేటగిరీ అయితే 70,000 రూపాయలు పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే బి కేటగిరీ బీడీఎస్ కి 20,000, అలాగే సి కేటగిరీ బీడీఎస్ కి 40,000 రూపీస్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు రౌండ్స్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయి ఉంటే ఇప్పుడు అప్గ్రేడేషన్ కోసం మీరు ప్రయత్నించి అప్గ్రేడేషన్ కానీ వస్తే మరలా మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, ట్యూషన్ ఫీ గురించి ఆల్రెడీ మీకు వెబ్సైట్ లో ఒక జీవో ఉంది, లేదా అందరికి తెలుసు ఫీజు ఎంత అనేది, కాబట్టి అదే ఇప్పుడు కూడా మీకు కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ నీలిమా కాలేజ్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. నీలిమా కాలేజ్ లో బి కేటగిరీకి 15 లక్షల ఫీజు ఉంటుంది. అలాగే సి కేటగిరీ ఫీజు 22.5 lakhs పర్ యానం, అంటే సంవత్సరానికి 22.5 లక్షలు. అలాగే చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్, ఇక్కడ కోర్టు ఆర్డర్ మేరకు వీళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అడ్మిషన్స్ కు సంబంధించి. న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్, అలాగే ఇక్కడ ఇప్పుడు థర్డ్ రౌండ్ కి ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ ని బేస్ చేసుకొని 50% ఇంక్రీజ్డ్ సీట్స్ లో కన్వీనర్ కోటాకు వెళతాయి, 50% మాత్రమే మేనేజ్మెంట్ కోటాకు వస్తాయి. అలాగే నీలిమా కాలేజ్ లో కన్వీనర్ కోటా ఉండదు కాబట్టి అన్ని సీట్స్ కూడా మేనేజ్మెంట్ కోటాకే వర్తిస్తాయి. అర్థమైంది కదా? నెక్స్ట్, అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఆర్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో, థర్డ్ రౌండ్ లో, అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ లో సీట్ వచ్చి మీరు కాలేజ్లో జాయిన్ అయినా సరే ఒకసారి జాయిన్ అయ్యారు అంటే మాత్రం మీరు థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ నుండి డిస్కంటిన్యూ చేసి వెళ్ళడానికి వీల్లేదు.
అంటే విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. ఎవరైనా అలా విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే 20 లక్షల పెనాల్టీ ప్లస్ 3 సంవత్సరాల పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ అడ్మిషన్ నుండి మీరు డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ రెడ్ కలర్ లో ఇచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ లో 7th పాయింట్ ఇచ్చారు. ఈ 7th పాయింట్ కి 3rd పాయింట్ క్రింద ఇచ్చిన పాయింట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఏం చెప్పారంటే 3rd రౌండ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ మానివేయటానికి లేదు, వాళ్ళకి 20 lakhs పెనాల్టీ 3 years డీబార్ అని చెప్పారు. ఇక్కడ 3rd పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 3rd రౌండ్ లో మీకు సీట్ అలాట్ అయినా కూడా, అంటే ఇప్పుడు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత వద్దు జాయిన్ అవ్వకూడదు అనుకుంటే వీలు లేదు, ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే అని చెప్తున్నారు. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, 20 lakhs పెనాల్టీ అండ్ 3 years డీబార్ ఫ్రమ్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ నుండి అంటున్నారు. సో మీరు 3rd రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, మేం పెట్టేటువంటి వెబ్ ఆప్షన్స్ లో కానీ సీట్ వస్తే 100% జాయిన్ అవుతాము అనుకుంటేనే ఆ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. ఏదైనా కాలేజీ మీకు నచ్చకపోతే, మీరు అక్కడ సీట్ వచ్చినా జాయిన్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఆ కాలేజ్నే వెబ్ ఆప్షన్స్ లో పెట్టొద్దు. ఒకసారి పెట్టారు అంటే సీట్ ఎలాట్ అయింది అంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే పెనాల్టీ ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మేము సర్టిఫికెట్స్ ఏమి వాళ్ళకి సబ్మిట్ చేయము కదండి, 20 lakhs పెనాల్టీ ఎలా కట్టించుకుంటారు వాళ్ళు అని. వీళ్ళు లీగల్ నోటీస్ మీకు పంపిస్తారు, కేసు పెడతారు, ఆ తర్వాత సివియర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయవద్దు. ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ లో. ఇంకొక పాయింట్ ఏంటంటే, తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి కలిపి వెబ్ ఆప్షన్స్ ఒకేసారి పెడతాము మేనేజ్మెంట్ కోటాకి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కోర్స్ కి పెడుతున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున ఎంబీబీఎస్ పెట్టబోయి బీడీఎస్ కానీ పెట్టారు అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బీడీఎస్ సీట్ ఎలాట్ అయింది అంటే ఖచ్చితంగా జాయిన్ అయి తీరాలి. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ 3rd కేసు అప్లై అవుతుంది, అంతే కదా. సో మీకు ఎంబీబీఎస్ సీట్ మాత్రమే కావాలి అంటే ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. అక్కడ కోర్సు సెలక్షన్ ఉంటుంది, అక్కడ ఎంబీబీఎస్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదు బీడీఎస్ కూడా కావాలి అనుకుంటే బీడీఎస్ కోర్సు సెలెక్ట్ చేసుకొని అప్పుడు బీడీఎస్ కాలేజెస్ పెట్టుకోండి. లేదు ఓన్లీ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా కావాలి అంటే ముందుగానే బీడీఎస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇలా మీరు జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా పెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నేను ఇంతకు ముందు చెప్పాను, ఎప్పుడు కూడా మీకు ప్రతిసారి రిమైండ్ చేస్తూనే ఉన్నాను, బెస్ట్ టు లీస్ట్ మాత్రమే ఉండాలి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వచ్చి. అర్థమైంది కదా. మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది, 6 ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్ ఇచ్చి సేవ్ చేయాలి తప్పనిసరిగా. అది సేవ్ అయిందా లేదా అనేది ఎలా తెలిసిద్ది అంటే, మీరు సేవ్ చేస్తేనే ప్రింట్ ఆప్షన్ వచ్చింది, గుర్తుంచుకోండి. ప్రింట్ ఆప్షన్ రాలేదు అంటే మీరు ఓటీపీ ఎంటర్ చేయలేదు అని. అలాగే ఇక్కడ 15th పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి ఇన్ టైంలో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వరో, లేదా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజు ఇవి కట్టకుండా ఎవరైతే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోరో వాళ్ళ యొక్క సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మీరు డిస్కంటిన్యూషన్ కి వెళ్తారు. దానితో 20 lakhs పెనాల్టీ 3 years డీబార్ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇన్ టైంలో వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి సీట్ అలాట్మెంట్ కానీ వస్తాయి. ఇప్పుడు 3rd రౌండ్ లో అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఇంతకు ముందు జాయిన్ అయిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఇంతకు ముందు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీ అమౌంట్ తీసుకొని, ఆల్రెడీ మీరు ఒరిజినల్స్ సబ్మిట్ చేస్తుంటారు, ఆ ఒరిజినల్ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఒక కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చుంటారు, ఆ కస్టోడియన్ సర్టిఫికెట్ ప్లస్ ట్యూషన్ ఫీజు ప్లస్ మీరు ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డరు అది డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ తీసుకొని న్యూ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా తక్కువ టైం ఇస్తారు, జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటా అంటే అమౌంట్తో కూడిన పని కాబట్టి, అంటే బి కేటగిరీ సి కేటగిరీ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే మనీ అరేంజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు ఇంతకు ముందు కాలేజ్లో కట్టినటువంటి అమౌంట్ కానీ ఇన్ టైంలో మీ చేతికి అందకపోతే, మీరు న్యూగా అలాట్ అయినటువంటి కాలేజ్లో పేమెంట్ చేస్తేనే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా సీటు వచ్చిన వెంటనే ఫస్ట్ కాలేజీకి ముందు ఫోన్ చేయండి, మాకు అప్గ్రేడేషన్ వచ్చింది కాబట్టి మా అమౌంట్ మాకు ఇస్తే మేము నెక్స్ట్ కాలేజ్లో పే చేస్తాము అని. లేదంటే ఎక్స్ట్రా మళ్ళీ సేమ్ అమౌంట్ మీరు రెడీ చేసుకొని ముందు అది కట్టేసుకుని తర్వాత ముందు కాలేజ్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్, అర్థమైంది కదా. అంతేకాదండి, మీరు యూనివర్సిటీ ఫీ అంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టినటువంటి అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు.
ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించి మీరు ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లో కానీ ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ అని కానీ ఐడెంటిఫై అయితే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేస్తాను. అదర్వైజ్ మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని వీడియో విని జాగ్రత్తగా చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.